వెల్లుల్లి పాలకూర రవ్వ బాత్ చేసుకుందాం. ఓ సో పాలకూర క్వాంటిటీ చక్కగా వాడుతూ ఈవెన్ వెల్లుల్లి అన్నావంటే అక్కడ కూడా మనకి మంచి ఫ్లేవర్ అండ్ న్యూట్రిషన్ వైస్ కూడా మనకి చాలా అవసరము. అవును, బికాస్ కొంచెం ఇలా క్లైమేట్ చేంజ్ అప్పుడు మనం చూస్తూ ఉంటాం చాలా మంది కూడా థ్రోట్ ఎఫెక్ట్ అవ్వడము ఆర్ జలుబులు జ్వరాలు ఇప్పుడు కూడా మనం చూస్తున్నాము న్యూ వైరస్ కూడా వచ్చింది. సో అందుకని మన ఇమ్యూన్ సిస్టమ్ మనం హెల్దీగా మనం పెట్టుకున్నాము అంటే ఇలాంటివన్నీ రాకుండా అట్లీస్ట్ మనం కాపాడుకోగలము. ఆర్ ఇన్ఫెక్ట్ అయినా కూడా మనం కొంచెం రికవరీకి కూడా మనకి బాగా హెల్ప్ అవుతుంది. సో అందుకని కావాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూ మనం డైట్ వైస్ కూడా చాలా హెల్దీగా మనం తిన్నామంటే మంచిదన్నమాట. చాలా సింపుల్ వే ఆఫ్ టేకింగ్ కేర్ అంతే కదా. మనం ఎక్కువ కష్టపడక్కర్లేకుండా ముందు నుంచి జాగ్రత్త పడాలంటే అది ఎప్పుడు అవుతుంది అంటే మనం ఇంట్లో కుక్ చేసుకుని అంతే ఇంట్లో ఫుడ్ తిన్నప్పుడే అవుతుంది. అవును, సో అలా మరి ఇంట్లో ఇలాంటి వెరైటీస్ కూడా ట్రై చేయొచ్చు. స్టార్ట్ చేద్దామా? తీసుకొస్తాను. ఓకే, సో ఇవి మన ఇంగ్రీడియంట్స్. ట్రే అయితే చాలా కలర్ఫుల్ గా ఉంది. ఓకే, సో ఫస్ట్ ఏంటి? ఆయిల్ వేసేసుకుందాము. సో అందుకని ఎప్పుడైనా సరే ఆయుర్వేదంలో మనం చూసాము అంటే ఎక్కువగా ఉప్మా రవ్వ అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటారు, డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఎస్పెషల్లీ. బట్ మనము కొంచెం బ్యాలెన్స్డ్ గా తీసుకున్నాము అంటే సరిపోతుంది. వీట్ రవ్వ కాబట్టి వాటర్ ఇంటేక్ ఎక్కువగా తీసుకుంటే ఇలా వెజిటబుల్స్ తో కంబైన్ చేస్తే ఇంకా బాగుంటుంది. బట్ యాక్చువల్లీ రవ్వ బాత్ అంటే ఉప్మా రవ్వతో చేయాలనే ఏం లేదు, జనరల్ గా మనకి అలా అలవాటు కాబట్టి తీసుకున్నాం. మనకి ఇప్పుడు మిల్లెట్స్ తో కూడా చాలా చక్కగా రవ్వ దొరుకుతున్నాయి. ఈవెన్ వీట్ మాత్రమే కాదు, ఎనీ మిల్లెట్స్ కానీ ఈవెన్ కీనువా కూడా మనం ఇలాంటివన్నీ కూడా మనం చేసుకోవచ్చు. సో పోపు వేసుకుంటున్నాం మనం. కరివేపాకు వేసేసి కొంచెం వేగుతున్నాయి కదా. యా, శనగపప్పు ఒక్కటి కొంచెం మెయిన్ గా. సో అందుకని ఇక్కడ పల్లీలు కొంచెం అవాయిడ్ చేశాను నేను, ఎందుకంటే పెసరపప్పు ఆల్రెడీ వేసుకుంటున్నాం కాబట్టి మళ్ళీ ఇంకొంచెం హెవీగా వద్దు అని. సో ఉల్లిపాయ ముక్కలు వేసేస్తున్నాను. ఓకే, అండ్ మనం మెయిన్ ఇంగ్రీడియంట్ అనుకున్నాం కదా వెల్లుల్లిపాయ ముక్కలు, వెల్లుల్లిపాయలు కూడా వేసేస్తాం. కొంచెం ఎక్కువ క్వాంటిటీలో టేస్ట్ తెలిసేలాగా వేసుకుంటున్నాము. సో సన్నగా తరిగేసుకున్నామంటే మనకు తినేటప్పుడు బాగుంటుంది. అండ్ ఇక్కడ కరెక్ట్ గా వేయించుకున్నాము అంటే కూడా టేస్ట్ అయితే అద్దరిపోతుంది, బాగా వస్తుంది. అండ్ ఉప్మాలో మనకి మెయిన్ ఇదే కదా, కూడా చక్కగా ఎర్రగా మనం వేయించుకున్నాం. ఇంతకన్నా కొంచెం ఎక్కువ వేగినా కూడా మనకి మాడిపోతుంది, టేస్ట్ మారిపోతుంది. తక్కువ వేగినా టేస్ట్ రాదు. కరెక్ట్ గా వేయించుకున్నాం పర్ఫెక్ట్ గా ఉంటుంది. సో జనరల్ గా ఉప్మాలో వెల్లుల్లిపాయ వేసుకోం మనము. అవును, ఇక్కడ టొమాటో బాత్ చేస్తున్నాము అండ్ అలాంటి ఇంగ్రీడియంట్స్ కూడా మనం సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఆ వెల్లుల్లి ఫ్లేవర్ అనేది ఇక్కడ బాగా తెలుస్తుంది. అండ్ ఇలాగే ఇన్ని స్పెషల్ గా మనం వేసుకుంటున్నప్పుడు లైక్ ఇప్పుడు టొమాటోస్ వేసుకుని పాలకూర వేసుకుని ఒక బాత్ రెసిపీ లాగా చేసుకుంటున్నప్పుడు కొంచెం అలా మసాలా ఫీలింగ్ కావాలి అనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఇవి వేసుకోవచ్చు. అంటే ఈ వెజిటబుల్స్ దేనికి కూడా స్ట్రాంగ్ టేస్ట్ అంటూ ఉండదు కాబట్టి ఇలాంటివి బాగా హెల్ప్ చేస్తాయి. ఇప్పుడు వెజిటబుల్లే ఒక మంచి పులుపో లేకపోతే మంచి టేస్ట్ ఇస్తుంది అనుకో, మేబీ అంత తెలియకపోవచ్చు, బట్ ఇప్పుడైతే సూపర్ గా ఉంటుంది. ఓకే, అది వేగిపోయింది. నెక్స్ట్ ఏం వేద్దాం? సో ముందుగా అయితే మనము పాలకూర ఒక్కసారి మనం ఇక్కడ వేయించేసుకున్నాము. బికాస్ టొమాటోస్ లాంటివి వేసేసాము అంటే మళ్ళీ పచ్చివాసన వచ్చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ కొంచెం ఉప్పు వేసుకున్నాము, జస్ట్ పాలకూర బాగా మగ్గేంత వరకు. కాస్త ఇలా నూనె ఉన్నప్పుడే పాలకూర వేసేసుకుంటే కనుక త్వరగా పచ్చిదనం తెలియకుండా బాగుంటుంది. ఓకే, నెక్స్ట్. ఓకే, సో పాలకూర కొంచెం మగ్గించేసాం కాబట్టి టొమాటోస్ వేసేసుకుందాము. టొమాటో ముక్కలు, టొమాటోలు కూడా బాగానే వేసుకుంటున్నాం. బాగానే వేసుకుంటాం. జనరల్ గా బాత్ అంటే మనకు గుర్తొచ్చేది టొమాటో బాతే కదా. క్యారెట్ తురుము వేసుకుంటున్నాం కాబట్టి మరి మనకి బాగా మెత్తగా అయిపోవాల్సిన అవసరం లేదు. టొమాటోస్ మనకు కొంచెంగా కుక్ అయితే సరిపోతుంది. అంతే, మనకి ఫ్లేవర్ కావాలి అనిపిస్తే కొంచెం బాగా మనము ఫ్రై చేసుకోవచ్చు. మొత్తం రెసిపీ సరిపడా ఉప్పు కూడా వేసేస్తున్నాను. ఓకే, ఇంత కలర్ఫుల్ గా ఉంది. జనరల్ గా నీళ్లు పోసాక చాలా మంది ఉప్పు వేసుకుంటూ ఉంటారు, అంటే ఎంత రవ్వ ఉంది ఏంటి దాన్ని బట్టి. బట్ చాలా మంది కూడా ముందు నుంచి ఒకవేళ మనం ఇంత వేసుకుంటున్నాము, ఇంత వండుతున్నారు అనుకుంటే మాత్రం చక్కగా కరెక్ట్గా సాల్ట్ వేసేసేయచ్చు. అందుకే ఇప్పుడు వేసేసాను కూడా. అండ్ పసుపు కూడా వేసేసి కొంచెంగా. జనరల్ గా అలా నీళ్లు వేసినప్పుడు ఉప్పు వేస్తే కొంచెం ఎక్కువ పడే అవకాశం ఉంటుంది. మనకి అజంప్షన్ ఏంటంటే ఇంకొంచెం ఎక్కువే క్వాంటిటీ అవుతుందని అనుకుంటాం, కానీ ఒక్కొక్కసారి తక్కువ కూడా అవ్వచ్చు. అందుకే ఏం చేస్తారు, ఇప్పుడు ఒక గ్లాస్ రవ్వ తీసుకుంటున్నారు అంటే 1.5 కప్పు నీళ్లు పోస్తూ. అవును, దాన్ని బట్టి ఓకే సాల్ట్ మనం వేసుకోవచ్చు. జనరల్ గా బాగా కరెక్ట్ గా సాల్ట్ వేసే వాళ్ళు ఉప్మాలో అంటే మాత్రం చాలా తక్కువే. అవును, అందుకనే పెద్ద ఒక ట్రిక్ ఏంటంటే నీళ్లు వేసిన తర్వాత ఉప్పు వేసుకున్నా కూడా బాగా కలిసిన తర్వాత ఒక్కసారి మనం టేస్ట్ చూసామంటే ఆ వాటర్
కరెక్ట్ గా తెలిసిపోతుంది మనకి, ఎందుకంటే వాటర్ లో ఉన్న ఉప్పే రవ్వకి వస్తుంది కాబట్టి మనకి ఆ వాటర్ టేస్ట్ చూస్తే చాలా అర్థమైపోతుంది. ఓకే, సో పసుపు కూడా కలిపేసాను. సో కొంచెం మనకి బాగా కుక్ అయింది కాబట్టి ఇప్పుడు వాటర్ వేసుకున్నామంటే కొంచెం బాగా మరుగుతుంది. తర్వాత రవ్వ వేసుకోవచ్చు. అండ్ పప్పు కూడా ఉంది కదా, మర్చిపోకూడదు. అవును, నీళ్లు మరిగాక మనము పెసరపప్పు వేసుకున్నాం, లేదంటే మరీ మెత్తగా అయిపోతుంది. అది కూడా ఆల్రెడీ ఉడికించేసుకున్నాం కాబట్టి. పెసరపప్పు డైరెక్ట్ గా ఇందులో ఉడికించుకోకూడదంటావా? నానబెట్టేసుకున్న పెసరపప్పు తీసుకుంటే మనకి కొంచెం ఇవన్నీ బాగా మెత్తగా అవ్వకూడదు అని ఉంటే మాత్రం మనం ఇవి ఓవర్ కుక్ అవ్వకుండా, లేదు అంటే మాత్రం ఇలా సపరేట్ గా చేసుకున్నామంటే మనకు కూడా కొంచెం ఇలా పప్పుగా మనకి తెలిస్తే బాగుంటుంది. అలా తెచ్చి నీళ్లు మరగొచ్చాయి, కాస్త పప్పు కూడా వేసేసుకుందామా? సో ఉడికించిన పెసరపప్పు కూడా వేసేసుకుందాం. అప్పుడు డైట్ ఫాలో అవ్వడము, వెయిట్ లాస్ అవ్వడం కూడా చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. కొంచెం కిచిడీ లుక్ వచ్చింది వెంటనే పెసరపప్పు వేగానే. ఓకే, సో ఉప్మా రవ్వ కూడా వేసేసుకుందాం. సరే, ఓకే అండి. సో చక్కగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వేసేసుకున్నాము. ముఖ్యంగా ఉప్మా రవ్వ ఇక్కడ ఉడికిపోతే మనకి బాత్ రెడీ అయిపోతుంది, రవ్వ బాత్. సో నేను దగ్గరుండి లమ్స్ లేకుండా ఇలా కదుపుతూ ఉడికించేస్తాను. సో రవ్వ బాత్ జనరల్గా మనం టొమాటో ఇలాంటి వాటితో చేసుకుంటూ ఉంటాం కదా, కానీ చక్కగా డిఫరెంట్గా పాలకూర వెల్లుల్లి ఫ్లేవర్తో మంచిగా వెజిటేబుల్స్ కూడా మిస్ చేయకుండా చాలా రిచ్గా ఉంది, చాలా కలర్ఫుల్గా ఉంది, చాలా టేస్టీగా కూడా ఉండబోతుందని అర్థం అవుతుంది. మనం వేసుకున్న రవ్వ చక్కగా ఫ్లేవర్స్ అన్నిటితో పాటు ఇంత బాగా ఉడికిపోయింది. చూడ్డానికి ఎంత బాగుందో కదా. ఆకుకూర చాలా సార్లు కలర్ మారిపోయి డిఫరెంట్ గా కనిపిస్తూ ఉంటుంది, కానీ ఇక్కడ మనకి పర్ఫెక్ట్ గ్రీన్ తెలుస్తుంది. అంటే మరీ మనం ఎక్కువగా కూడా కుక్ చేయడం, అవును, ఫ్రై చేయలేదు. అవును, చక్కగా రీటైన్ అయినాయి కూడా అన్ని కలర్స్. పర్ఫెక్ట్ ఉంది. సరే అయితే సర్వ్ చేసుకుందామా? చేసుకుందాం. అండ్ క్యారెట్ కూడా మనం తురిమి వేసుకుందాం కాబట్టి ఒక మంచి సాలెడ్ తిన్నంత వరకు మాత్రమే మనకి కుక్ అయింది, చాలా హెల్దీగా. ఇదే క్యారెట్ ముక్కల్లాగా వేసుంటే మాత్రం మనకి నచ్చేది కాదు, అందుకనే తురిమి ఇలాంటి రెసిపీస్ అందరూ ఇష్టంగా తినడానికి బాగుంటుంది. పప్పులు ఇప్పుడు కూడా ఎంత బాగా కనిపిస్తున్నాయో ఎర్రెర్రగా. కొత్తిమీర కూడా వేసేసుకుందాము. ఓకే, చూస్తేనే నోరు ఊరిపోతుంది, అంత కలర్ఫుల్గా బాగుంది కదా. మరి టేస్ట్ కూడా మేము చూసి చెప్పేస్తాం. దానికంటే ముందు దీని తయారీ విధానం, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇంకొకసారి చూసేయండి. వెల్లుల్లి పాలకూర రవ్వ బాత్కి కావాల్సిన పదార్థాలు: నూనె 1 టేబుల్ స్పూన్, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, పాలకూర 1 కప్పు, క్యారెట్ తురుము 1 కప్పు, ఉప్మా రవ్వ 1 కప్పు, పెసరపప్పు 1 కప్పు, ఉల్లిపాయ 1, వెల్లుల్లి 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 3, టొమాటో 1, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కరివేపాకు 1 రెమ్మ, కొత్తిమీర కొద్దిగా. వెల్లుల్లి పాలకూర రవ్వ బాత్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకుని పోపు దినుసులు వేసి వేగాక కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి ముక్కలు వేసి కాస్త వేయించుకున్నాక పచ్చిమిరపకాయ ముక్కలు, పాలకూర వేసి కాస్త మగ్గించుకుని టొమాటో ముక్కలు, క్యారెట్ తురుము వేసి కలిపి బాగా వేయించుకున్నాక తగినంత ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి సరిపడా నీళ్లు పోసుకుని మరుగొచ్చిన తర్వాత ముందుగా నానబెట్టి ఉడికించుకున్న పెసరపప్పు, ఉప్మా రవ్వ వేసి బాగా కలిపి రవ్వ బాగా ఉడికేదాకా కలుపుకోవాలి. దీన్ని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వెల్లుల్లి పాలకూర రవ్వ బాత్ రెడీ.